అబ్ కీ బార్ 400 పార్ అంటూ దేశవ్యాప్తంగా నినదిస్తున్న బీజేపీ తెలంగాణలో 12 సీట్లలో గెలిపే టార్గెట్ గా లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతోంది. అందరికంటే ముందే అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసి ఎన్నికల ప్రచార వ్యూహాలపై వారికి దిశానిర్దేశం చేయడానికి కీలక సమావేశం నిర్వహించింది కమలం పార్టీ. ఒక్కొక్కరితో విడివిడిగా రివ్యూ చేసి ఆయా స్థానాల్లో అనుసరించాల్సిన విధానాలపై కమలదండు వ్యూహరచన చేస్తోంది. ఇంతకీ ఏ వ్యూహంతో బీజేపీ ముందుకు వెళుతోంది? 12 సీట్లు గెలవడానికి బీజేపీకున్న దారేంటి? అంతా మోదీ మానియా, దేశమంతా మోదీ నామస్మరణ. మోదీ పాలనను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తే విజయం తథ్యం అంటూ తెలంగాణ లోక్సభ బీజేపీ అభ్యర్థులకు గీతోపదేశం చేశారు ఆ పార్టీ నేతలు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్. తెలంగాణలో డబుల్ డిజిట్ టార్గెట్ గా బరిలోకి దిగిన కమలం పార్టీ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ పార్టీ శ్రేణులను పూర్తి స్థాయిలో సమాయత్తం చేస్తోంది. ఓవైపు ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతూనే మరోవైపు అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు బీజేపీ జాతీయ నేతలు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్. ఇప్పటికే ఖరారైన 15 మంది అభ్యర్థులతో విడివిడిగా పార్టీ నేతలు చర్చించారు. ఎవరి లోక్సభ స్థానంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, బూత్ లెవెల్ కోఆర్డినేషన్ ఎలా ఉంది, కొత్త పాత నేతల మధ్య సమన్వయం ఎలా ఉంది, ప్రస్తుతం ఉన్న పరిణామాలను అనుకూలంగా మలుచుకోవడంతో పాటు గెలుపు కోసం ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు అనే దానిపై అభ్యర్థులను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించుకొని ముందుకు వెళ్లేందుకు అవసరమైన సూచనలు చేశారు. కాంగ్రెస్ ను నమ్మి మోసపోయామని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రచార అస్త్రాలుగా మలుచుకోవాలని సూచించారు. డిసెంబర్ 9 పోయింది, జనవరి పోయింది, ఫిబ్రవరి పోయింది. దాని తర్వాత 100 రోజుల్లో 6 గ్యారెంటీలతో పాటు ఇచ్చిన హామీని నెరవేరుస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు 100 రోజులు గడిచినా కూడా ఈ రోజు వరకు ఏ ఒక్క గ్యారెంటీని పూర్తిగా అమలు చేయలేనటువంటి అసమర్థమైనటువంటి ప్రభుత్వం అని చెప్పి పూర్తిగా వైఫల్యం చెందిన అంశాన్ని కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేటువంటి అంశాన్ని కూడా మరి చర్చించడం జరిగింది. దేశమంతా మోదీ గాలి వీస్తోంది. తెలంగాణలోనూ మోదీ హవా ఉంది. మోదీ సంక్షేమ పాలనను ప్రతి ఇంటికి చేరవేర్చేందుకు కమలం పార్టీ బూత్ కమిటీలతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుంటోంది. ఓ పక్క సభలు, సమావేశాలు నిర్వహిస్తూనే మరోవైపు గడప గడపకు తిరుగుతూ ప్రతి ఓటర్ను కలిసి మోదీ పాలన గురించి వివరించేలా ప్లాన్ చేసుకోవాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. ఆ దిశలో కార్యాచరణ ప్రణాళిక ఏ పార్లమెంట్ కా పార్లమెంట్, ఏ అసెంబ్లీకి అసెంబ్లీ, ఏ మండలానికి ఆ మండలం, ఏ గ్రామానికి ఏ పోలింగ్ బూత్ గా మనము కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్లాల్సి ఉంటుంది. 17 స్థానాల్లో గెలిపిస్తేనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని సీఎం రేవంత్ అంటున్నారు. కాంగ్రెస్ గెలిచేది లేదు, రాహుల్ ప్రధాని అయ్యేది లేదు, ప్రజలను మోసం చేసేందుకు 6 గ్యారెంటీలు ఇచ్చారంటూ ఆరోపించారు బీజేపీ నేతలు. ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, ఇక్కడ 17 సీట్లు గెలిస్తేనే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తాము, కాబట్టి మాకు ఓటేయండి. 17 సీట్లు గెలిచే అవకాశం లేదు. రాహుల్ గాంధీ అయితే ఈ జన్మలో అసలు ప్రధానమంత్రి అయ్యే అవకాశమే లేదు. వచ్చే జన్మలో ఏమవుతాడో చెప్పలేం కదా. మరి ఆ యొక్క 6 గ్యారెంటీలు అమలు చేయలేమని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో 12కు పైగా ఎంపీ సీట్లు గెలవాలని బీజేపీ భావిస్తోంది. అందుకు తగ్గట్టుగా ముందు నుంచి స్పీడ్ మీదున్న కాషాయ దళం అగ్రనేతల పర్యటన, అభ్యర్థుల ఎంపిక, ప్రచార పర్వంపై పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తూ నేతలు ఎక్కడికక్కడ మాటల తూటాలు పేలుస్తున్నారు. అదే సమయంలో ఏప్రిల్ 6న రాష్ట్ర వ్యాప్తంగా బూత్ లెవెల్ బ్రేక్ఫాస్ట్ బైఠక్ పేరుతో మీటింగ్స్ నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.